అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడంటూ కూడా ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే బాలయ్య బాబు టికెట్ కొనుగోలు చేసినటువంటి అఖండ 2 టికెట్ కొనుగోలు చేసినటువంటి ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి ఉత్సాహంతో పాటు అక్కడ ఉన్నటువంటి సందిగ్ధం నెలకొందని చెప్పొచ్చు. ఆ సందిగ్ధానికి తెరదించేందుకు 14 రీల్స్ ప్లేస్ ఉన్నటువంటి నిర్మాణ సంస్థ కావచ్చు, దర్శక నిర్మాతలంతా కూడా బాలయ్య బాబు గారితో భేటీ అవుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటారు, లేదంటే డిసెంబర్ 12వ తారీఖు లేదంటే డిసెంబర్ 25వ తారీఖున ఈ 2 డేట్లు కూడా ఫిక్స్ చేసేటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. గత కొన్ని రోజులుగా డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సినటువంటి అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి సినీ నిర్మాతలకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. లేదంటే ఫ్యాన్స్ కు టికెట్లు రేట్లు బుక్ ఎంతో టికెట్లు రేట్లు పెట్టి టికెట్లను కొన్న వారికి ఫ్యాన్స్ కి ఇంత అంటే ప్రీమియర్ షో పాటు ఫ్యాన్స్ బెనిఫిట్ షోతో పాటు ఇంకా ప్రీ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకంతా కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు రిలీజ్ చేసినటువంటి సినిమాలలో తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో మనకంతా తెలుసు. అఖండ ఎంత హిట్ అయిందో, భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత తన సీక్వెల్ రావాల్సినటువంటి సినిమాలు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూసినప్పటికీ హైప్తో అది తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఎంతో హైప్ ఇచ్చినటువంటి సినిమాను ఎట్టకేలకు పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా పోస్ట్ పోన్ వెనకాల ఎన్నో కారణాలు, అటు సినీ నిర్మాతలకు సంబంధించినటువంటి అమౌంట్ విషయం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ విషయాలని చెప్పేసి 14 రీల్స్ నిర్మాణ సంస్థ చెప్తోంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చారా, ఇంకేమైనా టెక్నికల్ స్కిల్స్ ఏమైనా అప్గ్రేడ్ చేసేసి వాళ్ళు డేట్ చెప్పేటువంటి డేట్ని ప్రకటిస్తారా అనేది కూడా సందిగ్ధం నెలకొందని చెప్పొచ్చు. మొన్న చూడవలసినటువంటి సినిమాను భారతదేశంలో రిలీజ్ కాకుండా ఇచ్చింది మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఎందుకంటే ఎరోస్ నవ్ సంస్థ ఈ 14 రీల్స్ ప్లస్ సంస్థ మీద మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మాకు ఇంకా ఇవ్వలేదు, మాకు క్లియర్ చేసేస్తే ఈ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అంటే పిటిషన్ వేసిన తర్వాత పిటిషన్ని సుప్రీం అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా అక్కడ స్టే విధించడం అయితే జరిగింది. స్టే విధించిన నేపథ్యంలో సినిమా అంతా కూడా ఆగిందనే విషయం మనకంతా తెలుసు. కానీ ఫ్యాన్స్కు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్కు నమ్మించాలి కాబట్టి, లేదంటే ప్రీ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రీమియర్ షోస్ బెనిఫిట్ షోస్ చూసేటువంటి అభిమానులకు టెక్నికల్ ఇబ్బందుల వల్ల మేమంతా కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాం, డేట్స్ మళ్ళీ ఫిక్స్ చేస్తామనే నేపథ్యంలోనే వాళ్ళ చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్యులతో మాట్లాడి చిత్ర యూనిట్ ఒక డేట్ ఫిక్స్ అనౌన్స్ చేయబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియకపోయినప్పటికీ ఇవాళ మధ్యాహ్నం కల్లా చిత్ర యూనిట్ అంతా కూడా కలిసి ఏకాభిప్రాయంగా ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి కూడా తెగ వార్తలు వస్తున్నాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. చూడాలి మరి అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయిన తర్వాత ఒక డేట్ 12వ తారీఖున 20వ తారీఖున డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతుందా, ఫ్యాన్స్ కున్నటువంటి ఉత్సాహం ఇంకా రెట్టింపు చేస్తుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.